రక్తదానం చేయండి. మనం చేసే రక్తదానం ఏడుగురి ప్రాణాలను కాపాడుతుందంటే అంతకన్నా మనకి ఇంకేం భాగ్యం కావాలి చెప్పండి. ప్రపంచంలో మానవుడు అనేక రకాల ప్రత్యామ్నాయాల్ని కనిపెట్టాడు. కానీ మనిషి రక్తం లాంటి ప్రత్యామ్నాయం లేదండి. మనిషి రక్తానికి మనిషి రక్తమే సరిపోతుంది. ఇంకా వేరే ఏది సరిపోదు. కావున ఆరోగ్యవంతులైన అందరూ కూడా రక్తదానం చేయండి. సాక్షాత్తు పరమశివునికే నేత్రదానం చేసి చరిత్రలోకి ఎక్కాడు మన కన్నప్ప. మరణం ఉంటుంది అని తెలిసి కూడా తన వెన్నుముకని వజ్రాయుధంగా మార్చి చరిత్రలో నిలిచాడు దధీచి మహర్షి. తన శరీరంలో మాంసాన్ని ముద్దగా మార్చి పావురాయికి బదులుగా దానం చేసి ఆ సూర్యుడు అగ్నిదేవుడి యొక్క పరీక్షలో నెగ్గాడు మన శిబి చక్రవర్తి. ఇటువంటి మహానుభావుల యొక్క స్ఫూర్తితో మనం కూడా రక్తదానం చేద్దాం. నేను మొదటిసారిగా నా రక్తాన్ని ఒక ముస్లిం వ్యక్తికి దానం చేశాను. కావున రక్తదానం చేయడానికి జాతి కుల మత భేదాలు అవసరం లేదండి. ఎవరికైనా దానం చేయవచ్చు, ఎవరి దగ్గర దానం తీసుకోవచ్చు. జై హింద్.